హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ NPG1506 అండి మన ఛానల్ నేము. ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, హై పాయింట్స్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక్కడ ఏం తింటున్నానా అని చూస్తున్నారా? ముద్ద గుత్తి వంకాయ కర్రీ అండి. నేను ఎలా చేస్తాను దాని ప్రాసెస్ ఏంటో చూసేయండి. పల్లీలు వేయకుండా గుత్తి వంకాయ కర్రీ ఎలా చేస్తానో చూసేయండి, ఓకేనా? చూడండి, చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి, అంత బాగుంటుందండి టేస్ట్ కూడా. ముందుగా ఆనియన్స్, పచ్చిమిర్చి, ఎండుమిర్చి అన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి. కుక్కర్ పెట్టేశాను స్టవ్ వెలిగించి, అందులోకి కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసానండి. ఆ తర్వాత మెంతాకు ఉంటుంది కదండి, మెంతాకు కూడా వేసుకోండి. మెంతాకు వేయడం వల్ల మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్ కానీ బాగుంటుంది. తర్వాత ఆనియన్స్ వేసుకోండి. చాలా డేస్ నుంచి ఈ వీడియో పెడదామని అట్లనే పెట్టుకుని ఉన్నాను, వాయిస్ ఓవర్ ఇవ్వలేదు, మర్చిపోయాను అనమాట. ఈరోజు నేను మా ఇంట్లో గుత్తి వంకాయ కర్రీ చేసినప్పుడు వీడియో ఉంది కదా, పెట్టలేదని మర్చిపోయానండి. చూడండి, ఇలాగా అన్నీ వేయించుకొని మంచిగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఇలా వేయించేసుకొని మనము ముందే ప్రిపేర్ చేసుకోవాలండి. కొబ్బరి, తెల్లగడ్డలు, అల్లము, కొత్తిమీర, చెక్క, లవంగాలు అన్నీ మిక్సీ పట్టేసుకోవాలండి. అందులోకి కారం, గరం మసాలా, అల్లం పేస్ట్ అంతా అందులోకే వేసేసుకొని సాల్ట్ సరిపడంత సాల్ట్ కూడా వేసేసుకోండి. ఆ తర్వాత కొంచెం ధనియా పౌడర్ కూడా వేసుకొని చూడండి ఇలా చూపించినట్లుగా మిక్సీ పట్టేసుకోండి. నేను అవి క్లిప్ మర్చిపోయాను అనమాట మీకు చూపించడం. చూడండి, ఇలాగా అంతా ప్యూరీలాగా చేసేసుకోండి. టమాటాలు కూడా మిక్సీకి పట్టేసుకోండి. మేమైతే మా సైడ్ పల్లీలు వేయమండి, మేము ఇలాగే మసాలా ప్రిపేర్ చేసుకుంటాము. మీరు కూడా ఇలానే చేసుకోండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. టేస్ట్ అయితే మా అమ్మ ఇంకా బాగా చేస్తుంది. మా అత్త ఉన్నారు, మహాలక్ష్మి అత్త, ఆ అత్త కూడా సూపర్ టేస్టీగా చేస్తుంది అనమాట. ఇలాగా వంకాయలు ఉప్పు, పసుపు వేసిన వాటర్లో కట్ చేసుకొని అందులోకి స్టఫింగ్ చేసుకోవాలండి. మనం మిక్సీ పట్టాను కదండి, అదంతా ఆ మిశ్రమాన్ని వంకాయలోకి కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇలాగా పోపు అంతా వేగిన తర్వాత ఆనియన్స్ అన్నీ మంచిగా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందే స్టఫింగ్ చేసుకున్నాం కదండి వంకాయలుకి మసాలా అంతా, అదంతా వేసేసి వంకాయలన్నీ వేసి ఒక 5 మినిట్స్ అలానే సిమ్లో పెట్టుకోవాలండి. ఆయిల్లో మంచిగా మగ్గాలన్నమాట వంకాయలు, అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. ఎప్పుడైనా కానీ వంకాయ కర్రీ చేసినప్పుడు కొద్దిగా ఇలాగా స్టవ్ పైనే సిమ్లో మగ్గించినామంటే ఆయిల్లో చాలా బాగుంటుందండి టేస్ట్. ఇలాగ అంతా వాటర్ అంతా వేసుకొని కుక్కర్ పెట్టుకోండి. ఒక 5 విజిల్ వస్తుంది అన్నంగా అప్పుడు ఆఫ్ చేయండి, బాగుంటుంది టేస్ట్. కొంచెం మెత్తగా అయితే ఇక్కడైతే సైడ్కి ముద్ద చేస్తున్నానండి. ముద్దకి రైస్ ఇక్కడ పెట్టేశాను చూడండి. తర్వాత ఇక్కడైతే తిని చూపిస్తున్నాను, టేస్ట్ బాగుందని. బాయ్ అండి, ఈ వీడియో అయితే ఇంతే.